పెళ్లి చేసుకోకుండా చేసే కాపురాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. అంటే పెళ్ళి కానంటే బంధము లేని సహజీవనము ఒకటి. సహజీవనమే ఒక బంధం నెంబర్ 1. నెంబర్ 2, ఒకళ్ళకొకళ్ళకి బాధ్యత ఉండదు. ఇష్టం వచ్చినంతసేపు ఎంజాయ్ చేయొచ్చు జీవితాన్ని. అది సెక్స్ పరంగానా, లేకపోతే స్నేహపరంగానా, లేకపోతే వంటల పరంగానా, ఆస్తి పరంగానా, ఎలాగైనా సరే ఆడ మగ ఇద్దరు పెళ్లి చేసుకోకుండా కాపురం ఉండేటటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ని ఉత్తరాఖండ్లో యూసీసీ తీసుకొచ్చినటువంటి వేళ ఒకటి నిషేధం విధిస్తే, రాజస్థాన్లో ఇట్లాంటిదే ఉన్నటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద కోర్టులకి అనేక కేసులు వెళ్తున్నాయి. మేమిద్దరం బంధంతో కలిసి ఉన్నాం, ఇప్పుడు వద్దంటున్నాడు అన్నటువంటిది. అట్లాంటి సందర్భంలో ఆ బంధానికి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి, చట్టాలు చెప్తున్నాయి. వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే ఆ బిడ్డని పోషించే బాధ్యత ఆ మగవాడి మీద ఉంటుంది తప్పించి లివ్ ఇన్ రిలేషన్షిప్లో వదిలేసిన దానికి ఉండదు అన్నటువంటిది చెప్తూ వచ్చింది. అయితే ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు తాజాగా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి సంబంధించి ఒక సెంట్రల్ అథారిటీని ఏర్పాటు చేయండి, వీటిట్లలో దాన్ని చట్టబద్ధతని అంగీకరించేటటువంటి విషయంలో ఇబ్బందులు రాకుండా వాళ్ళకి సెక్యూరిటీ ఉండే విధంగా అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. మరి దీన్ని ఏమైనా సవాల్ చేస్తారా చూడాల్సి ఉంది.